సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కోడ్ను కాకినాడ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే పరిష్కారం చూపుతామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదుల కోసం సివిజిల్ యాప్ తో పాటు 1950 ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలుకు జిల్లా వ్యాప్తంగా మంది నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. జిల్లాలో ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 16,11,031 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళలు 8,79,393, పురుషులు 7,93,455 మంది ఓటర్లుగా ఉన్నారని అన్నారు. పురుషుల కన్నా మహిళలు అధికంగా ఉన్నారని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 29,498 మంది కొత్త వాటాలో ఉన్నారని తెలిపారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్, ఏప్రిల్ 25న నామినేషన్ చివరి తేదీ, 25వ తేదీన నామినేషన్ స్కూటీని, 20వ తేదీన నామినేషన్ విత్డ్రాలు ఉన్నాయని, మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎన్నికల్లో సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్సీ ఎంజీ భాస్కర్ రావు, డిఆర్ఓ కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. We have one parliamentary Kakinada rural, Tuni, Jaggampeta, Pratipadu and Pithapuram. So 7 assembly constituencies and 1 Lok Sabha constituency falls under the district jurisdiction of the DEO. Total electors, so last 1 year nunchi chala effort electoral roll purification meeda, electoral roll strengthening meeda jaragutundi. Total electors in the district as on today is 16,11,031. దాంట్లో మనకి ఫీమేల్ ఎలెక్టర్స్ ఎక్కువ ఉన్నారు, 8,17,393. మేల్ ఎలెక్టర్స్ 7,93,455. ఇది కాకుండా న్యూ ఎలెక్టర్స్ అంటే 18 to 19 year ఎలెక్టర్స్ మన దగ్గర 29,498 ఉన్నారు. యంగ్ ఎలెక్టర్స్ 20 to 28 years లో ఉన్న ఎలెక్టర్స్ 2,42,000 ఉన్నారు. ఈ రోల్ని ఇంక్లూజివ్ గా మెయింటైన్ చేయడానికి స్పెషల్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు enroll the transgenders, enroll the differently abled and to ensure that all senior citizens are also included in this role. So transgenders మన దగ్గర 183 ఉన్నారు. Differently abled electors 18,603 మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. 85+ year electors which are also called senior citizen electors, they are 7,594. 100+ electors కూడా 8 members ఉన్నారు. మన జెండర్ రేషియో చూస్తే అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మేల్స్. సో రోల్ ఇస్ ఇంక్లైన్ టువర్డ్స్ ఫీమేల్ ఎలెక్టర్స్ 1030 is our gender ratio and EP ratio is 733. సో ఈ ఎలక్టోరల్ రోల్ సంబంధించి వాట్ ఎవర్ ఫార్మ్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ టిల్ నౌ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 6,000 forms with us which are pending within the statutory period, అంటే within 7 days period లో ఉన్నాయి. సో ఇది వచ్చే రోజులు కూడా క్లియర్ చేయడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నారు. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ నో ఫర్దర్ ఫార్మ్స్ ఫర్ డిలీషన్ ఆర్ మోడిఫికేషన్ క్యాన్ బి ఫైల్డ్. ఓన్లీ ఫార్మ్స్ ఫర్ అడిషన్ అంటే ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళ పేరు నమోదు చేయడానికి ఎలక్టోరల్ రోల్లో అప్ టు 15th of April those forms can be filed and will be cleared by the EROs. But no new forms for deletion or modification will be accepted after today's date, which is the date for announcement of elections. మన దగ్గర జిల్లాలో 1,640 polling stations ఉన్నాయి in 892 locations. All of these polling stations are very accessible. ఎక్కడ కూడా inaccessibility అంటే రోడ్ లేకపోవడం లేదా బోట్ ద్వారా వెళ్ళడం ఎక్కడ కూడా లేదు. అన్ని పోలింగ్ స్టేషన్స్ accessible గా ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఇది కూడా 3 months నుంచి ఇన్షోర్ చేస్తున్నాము. సో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక పక్కా బిల్డింగ్, ఎంట్రీ